బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై మోహన్ బాబు దాడి చేశాడని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాలతోనే పోలీస్ స్టేషన్ కు మనోజ్ వచ్చారు. ఇటు మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై మనోజ్ దాడి చేశారని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు. తండ్రి కొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్గా ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఫిలిం రిపోర్టర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ. దీపిక, మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మరోసారి రోడ్డుకి ఎక్కిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న విభేదాలు ఇవాళ బయటకు వచ్చాయి. ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. గతంలోనే మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్న వీడియో కూడా, అంటే కొట్లాడుకున్న వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. ఇవాళ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ దాకా చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో దెబ్బలతోనే పోలీస్ స్టేషన్ కు మనోజ్ పోయినట్టు తెలుస్తుంది. తండ్రి మీద మనోజ్ కంప్లైంట్ ఇవ్వడము, అట్లాగే మనోజ్ మీద మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు సమాచారం వస్తా ఉంది. వీళ్ళిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా సఖ్యత లేని విభేదాలు ఇవాళ పూర్తి స్థాయిలో బయటపడ్డాయని చెప్పొచ్చు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత కుదిరించేందుకు మంచు లక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మీడియాలో వస్తున్న కథనాలు కూడా ఏవి వాస్తవం కాదు అని ఒక ప్రెస్ నోటు మోహన్ బాబు నుంచి విడుదల చేయడం జరిగింది. చూడాలి ఏం జరుగుతుందనేది. ఇంట్లో జరుగుతున్న విభేదాలు, గత కొద్ది రోజులు ఆస్తులకు సంబంధించిన విభేదాలు వాళ్ళ కుటుంబంలో గొడవలకు దారితీస్తా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలన్నీ కూడా ఎప్పుడు సమసిపోతాయనేది ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తా ఉన్నారు. మొత్తానికి ఇవాళ ఇన్సిడెంట్ తో మాత్రం అంటే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు పూర్తి స్థాయిలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. దీపిక. అయితే లక్ష్మీనారాయణ, మనకి ఇక్కడ ఒకటి అర్థమవుతుంది. సో ఏంటంటే ఆస్తి కోసమే మనోజ్ తనను కొట్టాడని, ఈ విభేదాలు వచ్చాయని మోహన్ బాబు చెప్తూ ఉన్నారు. సో మరి ఆస్తి కోసమేనా, లేకుంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? నిజానికైతే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసమే గత కొద్ది రోజులుగా గొడవ జరుగుతోంది. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలన్నీ విష్ణు చూస్తున్నాడు. ఫైనాన్స్ మొత్తం విష్ణు చేతుల్లో ఉంది. ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మోహన్ బాబు పాత ఇంట్లో మనోజ్ ఉంటున్నాడు. సో ఈ ఆస్తుల వ్యవహారమే గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆస్తుల పథకాలు కూడా కొంతవరకు జరిగినట్టు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సో ఇవాళ అది పూర్తి స్థాయిలో బయటపడింది. భవిష్యత్తులో అంటే ఈ గొడవలు ఇలాగే ఉంటాయా, భవిష్యత్తులో ఈ ఆస్తుల వ్యవహారాలు గొడవలు సర్దుమణుగుతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. దీపిక. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై మోహన్ బాబు దాడి చేశాడని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయాలతోని పోలీస్ స్టేషన్ కు మనోజ్ వచ్చాడు. ఇటు మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై మనోజ్ దాడి చేశారని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు. తండ్రి కొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై మోహన్ బాబు దాడి చేశాడని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయాలతోని పోలీస్ స్టేషన్ కు మనోజ్ వచ్చాడు. ఇటు మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై మనోజ్ దాడి చేశారని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు. తండ్రి కొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రైట్ ఇక ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో మరోసారి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మంచు మనోజ్ అంటే మంచు కుటుంబం సంబంధించి కొన్ని రోజులుగా అంటే వారి కుటుంబానికి సంబంధించిన వివాదాలు అయితే తలెత్తుతున్నట్టుగా మనం వార్తలో ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. గతంలో మంచు మనోజ్ విష్ణు మధ్య జరిగిన గొడవకు సంబంధించి కూడా ఒక వీడియో అప్పుడు బయట చాలా అల్చల్ చేసింది. అప్పుడు ఆ సమయంలో కూడా అంటే ఆ సందర్భంలోనే ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలను కూడా వెలుగు చూసాయని కూడా చెప్పొచ్చు. అయితే ఆస్తులు ముఖ్యంగా స్కూల్కి సంబంధించి కావచ్చు, కుటుంబ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా మంచు మనోజ్ విష్ణుల మధ్య కొన్ని రోజులు విభేదాలు ఉన్నట్టుగా అయితే చాలా రోజుల ప్రచారం జరుగుతుంది. వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. వారిద్దరు కూడా విడివిడిగానే ఉంటున్నారు. తర్వాత అంటే అంటి ముట్టనగానే ఉంటున్నారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా వీరు ఇద్దరు పాల్గొనడం లేదనేటువంటి విషయాలు అయితే చాలా వరకు ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఈరోజు ఉదయం పహాడీ షరీఫ్కి సంబంధించిన పిఎస్లో పరస్పరం అంటే మంచు మనోజ్తో పాటు మోహన్ బాబు ఇద్దరు తండ్రి కుమారులు ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారనేటువంటి ఒక వార్త అయితే బయట బాగా ప్రచారం జరిగింది. అయితే పోలీసులు అయితే ఇంకా ఇప్పటికీ దీనికి సంబంధించి ధృవీకరించలేదు. పోలీసులు అది ఫ్యామిలీ ఇష్యూగానే వారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా గొడవలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇటు మనకు మోహన్ బాబుకు సంబంధించి కూడా ఇంతకుముందు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది కేవలం మా ప్రైవేట్ విషయం, మా కుటుంబ విషయం. ఇలాంటి కుటుంబ విషయాన్ని, ఈ ప్రైవేట్ వ్యవహారాన్ని మీడియా పెద్దగా చేసి చూపెట్టే ప్రయత్నం చేయొద్దు. అసలు పోలీస్ స్టేషన్లో మా మీద దాడి చేసినట్టుగా ఏదో నాపై నా కుమారుడు దాడి చేసినట్టుగా వస్తున్న వార్తలు కూడా నిజం లేదనేటువంటి విషయాన్ని ఆయన ఆ మీడియా ప్రకటనలో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే చాలా రోజులుగా మాత్రం కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు ఉన్నట్టుగా, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, ఆస్తులకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నట్టుగా అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏదైతే మంచు మనోజ్కి సంబంధించి ఆస్తులన్నీ కూడా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో ఉన్నట్టుగా ఏవైతే మనోజ్ ఆరోపణ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదం ముదిరి పెద్దగా అయినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ స్కూల్కు సంబంధించిన వ్యవహారం, ముఖ్యంగా ఏదైతే మరి విద్యాసంస్థలు ఆ విద్యాసంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే గొడవలు ముందు ప్రారంభమైనట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మాత్రం ఎవరు ధృవీకరించడం లేదు. ఇటు ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య జరిగిన దాడికి సంబంధించి మాత్రం అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టుగా చెప్తున్న వార్తలు. అంటే ముఖ్యంగా మనకు తెలిసిన సమాచారం మేరకు మనోజు పిఎస్లో ఫిర్యాదు చేయడమే కాదు, తనమే కాదు తన భార్యపై కూడా తండ్రి దాడి చేసినట్టుగా ఫిర్యాదు చేసినట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు దీన్ని పూర్తిగా ఖండించలేదు, అట్లానే ధృవీకరించలేదు. ఇప్పటికైతే ఇంకా ఒక అధికారికంగా ఎవరు కూడా దీన్ని ధృవీకరించే పరిస్థితి కనిపించట్లేదు. కానీ కుటుంబానికి సంబంధించిన వివాదాలు మాత్రం మనం గతంలో చూసాం, తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం మళ్ళీ ఈ కాంప్లైంట్కి సంబంధించిన వ్యవహారంతో మళ్ళీ ఈ వ్యవహారం ఒకసారి వెలుగుచూసని చెప్పాలి. ఏదేమైనా మోహన్ బాబుకు సంబంధించి మాత్రం ఒక అధికారిక ప్రకటన ఇంతకుముందే ప్రెస్ నోట్ ద్వారా మీడియాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో స్పష్టంగా ఆయన ఇదంతా కూడా మా అంతర్గత వ్యవహారం, అయినా తనపై దాడి చేసినట్టుగా వస్తున్న వార్తలు కానీ మేము పోలీసులు ఫిర్యాదు చేసుకున్న వార్తలు మాత్రం ఎలాంటి నిజం లేదనే విషయాన్ని అందులో చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఏం జరిగిందనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. దీపిక, అయితే రమణ, ఇప్పుడు తండ్రి కొడుకులు ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సో మరి ఇదంతా చూసుకుంటే ఎప్పటి నుంచి గొడవలు వాళ్ళిద్దరి మధ్య ప్రారంభమయ్యాయి? మనోజ్ వివాహం కన్నా ముందు, వివాహం తర్వాత మనకు ఒక వీడియో అంటే బయట మనకు సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది. అది డైరెక్ట్గా మనోజే నేరుగా దాన్ని ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో షేర్ చేసిన సందర్భంలో ఆయన షేర్ చేసిన కాసేపటికి అంటే ఒక గంట తర్వాత దాన్ని మళ్ళీ ఆయన డిలీట్ చేశారు. ఆ టైంలో పెద్ద ఎత్తున దానికి సంబంధించి చర్చ జరిగింది. అంటే అప్పుడు ఆయన నేరుగా ఈ విషయాన్ని బయటకు చెప్పే ప్రయత్నం, అంటే అందులో విష్ణు మనోజ్పై దాడి చేసినట్టుగా ఆ వీడియోలో మనం క్లియర్గా చూసాం. అంటే వారిద్దరి మధ్య గట్టిగా మాట్లాడుకున్నటువంటి దృశ్యాలు కూడా క్లియర్గా అందులో చూసాం. అయితే అప్పుడు ఆ విషయాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పి వారు మాట్లాడుకోవడం కూడా చూసాం. కానీ మనోజ్కు సంబంధించిన వివాహంలో కూడా మంచు విష్ణు అతని భార్య అంటే కుటుంబ సభ్యులు కొంచెం దూరంగా ఉన్నట్టుగానే చూసాం. అందులో వార్తలు మన ప్రధానంగా అప్పటి నుంచి కూడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నట్టుగా కూడా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అంటే ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతున్నట్టుగా, ముఖ్యంగా చిన్న కుమారుడు మనోజు గొడవ పెడుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్కూల్ వ్యవహారం ఇంత చెప్పినట్టు విద్యాసంస్థల వ్యవహారం ఏదైతే ఉందో ఆ విద్యాసంస్థల వ్యవహారంలోనే దానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో అంతా కూడా పెద్ద కొడలే తన మొత్తం అంతా కూడా చూస్తోంది. అంటే మనోజ్కు విష్ణుకు సంబంధించిన విష్ణు అతని భార్యనే ఈ వ్యవహారాలు చూస్తున్నారు అనేటువంటి విషయంలో కొంత
మనోజ్ అసంతృప్తిగా ఉన్నాడు అనేటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. అంటే మంచు కుటుంబానికి దగ్గర ఉన్న వారు కూడా వారి మధ్య కుటుంబాలకు సభ్యుల మధ్య కొన్ని రోజులుగా మనస్పర్ధలు ఉన్నట్టుగా చెప్పినట్లయితే మోహన్ బాబు మాట్లాడే మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి కుటుంబంలో ఉండేవే, ఇవి సహజమైనవే, కేవలం మా వ్యక్తిగత వ్యవహారం, మా అంతర్గత వ్యవహారం, దీన్ని మీడియా అతి పెద్దగా చేసి చూపెట్టే ప్రయత్నం చేయొద్దు అనేటువంటి విజ్ఞప్తి ఆయన ప్రెస్ నోట్ ద్వారా చేసే ప్రయత్నం చేశారు. అయితే సెలబ్రిటీలు కాబట్టి ఈ విషయం అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు కొంత హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడైతే మనోజ్ విష్ణు మధ్యలో గొడవ జరిగిందో అప్పటి నుంచి కూడా ఇది కొంత హాట్ టాపిక్గా మారింది చెప్పాలి. అయితే ఈరోజు ఉదయం ఒకరొకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నటువంటి వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది. పోలీసులు అయితే ఇంకా ధృవీకరించడం లేదు, పోలీసులు అలాగని ఖండించడం లేదు, కేవలం అది ఫ్యామిలీ వ్యవహారంగా చూడాలి, మనం దాన్ని అంటే మేము ఇప్పుడైతే కేసు అయితే ఫైల్ చేయలేదనే విషయాన్ని మరి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరిగింది అనే విషయంలో మంచు మనోజ్ కానీ లేదంటే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తే కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. దీపిక, అలానే రమణ, ఇప్పుడు వీరిద్దరి కంప్లైంట్ నేపథ్యంలో మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే ఆల్రెడీ ఫిర్యాదుకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత మాత్రం పోలీసులు ఇవ్వట్లేదు. పహాడీ షరీఫ్ సంబంధించిన పొల్యూషన్, ఎందుకంటే పహాడీ షరీఫ్లోనే ప్రస్తుతం మోహన్ బాబు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఆ లిమిట్స్లో నివాసం ఉంటున్నారు చాలా రోజులుగా. అయితే కుటుంబ సభ్యులు ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆ పహాడీ షరీఫ్ పోలీసులు ధృవీకరించడం లేదు. అంటే ఒక తమకు సంబంధించిన తమ దృష్టిలో ఒక విషయం వచ్చింది, కానీ దానికి సంబంధించి ఇంకా కుటుంబ సభ్యులు అయితే పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేయలేదనే విషయాన్ని మరి చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకు చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు అయితే అధికారికంగా దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. కానీ మోహన్ బాబు మాత్రం ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవం, ఎలాంటి ఫిర్యాదులు మేము పోలీస్ స్టేషన్లో చేసుకోలేదు, దయచేసి ఈ వ్యక్తిగత విషయాలను మీరు పెద్దగా చేసి చూపెట్టొద్దనే ఒక విజ్ఞప్తి అయితే ఆయన ప్రెస్ నోట్ ద్వారా చేసే ప్రయత్నం చేశారు. దీపిక, రైట్ రమణ, థ్యాంక్ యూ.